హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము నిమ్మకాయ పచ్చడి చేసుకుందామండి. పచ్చికాయలతో నా చిన్నప్పుడు మా అమ్మ ఇలానే చేసేదండి. చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చడి చేసుకునే విధానం చూద్దామండి. ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను. కొంచెం పండు నిమ్మకాయలే తీసుకోవాలండి, కచ్చగా ఉన్నాయి తీసుకోవద్దు. ఈ నిమ్మకాయలని నీట్గా కడుక్కొని మంచి వాటర్ పోసుకొని స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మొత్తము దాంట్లో ఉన్న రసంని మొత్తము పిండేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. అందులో గింజలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ నీట్గా తీసేసుకొని ఒక పక్కకి ఆ నిమ్మకాయల రసంని పక్కకు నుంచేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఇలా పక్కకు తీసేసుకొని పక్కన రసం ఉంచేసుకోవాలండి. దానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి. కొంచెం పులుపు కాబట్టి ఎక్కువనే పడతాయండి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బ ఒక గడ్డ వేసానండి నేను, చిన్న గడ్డ. తర్వాత కొంచెం జీలకర్ర వేసాను, ఒక 5-6 మెంతులు వేసుకున్నానండి. ఇలా వేసుకొని కొద్దిగా నూనె పోసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారండి? ట్రై చేస్తే కామెంట్ చేయండి. చూడండి, ఇలా మగ్గిపోయాక ఇప్పుడు రోట్లో చేసుకుంటే మాత్రం చట్నీ చాలా చాలా బాగుంటుందండి. మీకు తెలుసే కదా, మిక్సీ కంటే రోట్లో దంచుకున్న పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు పచ్చడి చేసినా రోట్లోనే దంచుకుంటానండి. ఇప్పుడు కొద్దిగా మెదిగాక సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ నూరుకోవాలండి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయల్ని పిండి మొత్తం రసం తీసుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ మొత్తము మెత్తగా దంచుకోవాలండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ నిమ్మకాయ పచ్చడి. ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తము నూరుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం పులుపు కావాలంటే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న రసం ఉంది కదండి, అందులోకి వెళ్ళి గింజలు తీసేసి ఆ రసంని పోసుకోవాలండి. పోసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి పచ్చడిని. ఇలా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూను నూనె పోసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. పోపు గింజలు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా పచ్చడిని, నూరుకున్న పచ్చడిని అందులో వేసుకొని కలుపుకోవడమే అండి. మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇంకా అంతే అండి. వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది చట్నీ. వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.